మైనస్లు ఏంటి అనేది మనం తెలుసుకుంటే, మనము కూడా సంఘముగా కూడుకుంటున్నాం కాబట్టి మనము కూడా మనలో ఉంటున్నటువంటి లోపాలేంటి, లేక మనలో ఉంటున్నటువంటి ఆధిక్యతలు ఏంటి అనేది మనం తెలుసుకొని సంఘంలో మన బాధ్యత ఏంటి అని మనం గుర్తిరిగి దేవుని కొరకు మన ఒక ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వచనం చదువుకున్న తర్వాత వివరంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటని మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, మీకు అవగాహన కొరకు చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఒక క్రైస్తవుడు క్రీస్తుని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత క్రైస్తవం కొరకు నేను ఏదో చెయ్యాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు. అంటే క్రైస్తవులకు నేను ఏదో చెయ్యాలి అనే ఆశతో ఆయన ఏం చేశాడంటే ఒక 5 స్టార్ హోటల్ కట్టించాడు. ఒక 5 స్టార్ హోటల్ కట్టించి ఆ 5 స్టార్ హోటల్లో ఒక బోర్డు రాయించాడు. ఆ బోర్డులో ఏమని రాయబడి ఉందంటే క్రైస్తవులకు ఉచితము అని రాయబడింది. అందులో ఏమని రాయబడిందంటే క్రైస్తవులకు ఉచితము అనగానే ఎవరైనా క్రైస్తవులు అందులో రాయబడినటువంటి మాట ప్రకారంగా అక్కడికి వచ్చి కొద్ది రోజులు గడపచ్చు. వారికి అంతా కూడా ఫ్రీ. ఏమంటే 5 స్టార్ హోటల్ అంటే ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు కదండి. చిన్న చిన్న హోటల్స్లోనికి వెళ్తేనే మనకు ఖరీదైనటువంటి ఆహారం ఉంటుంది, ఖరీదైనటువంటి పానీయాలు ఉంటున్నాయి, ఖరీదైనటువంటి అన్నీ కూడా ఖరీదైనటువంటి వాటి ఉంటాయి అక్కడ. అలాంటిది 5 స్టార్ హోటల్ అనగానే అన్నీ ఉంటాయి అక్కడ. స్విమ్మింగ్ పూల్తో సహా ఉంటుంది. ఏమంటే వారు ఉండటానికి వారికి కావలసినటువంటివన్నీ అక్కడ దొరుకుతాయి. అలాంటి హోటల్ ఒక ఆయన రన్ చేస్తూ, క్రైస్తవుడు ఆయన రన్ చేస్తూ ఈ క్రైస్తవులకు ఉచితము అని ఒక బోర్డు పెట్టిన తర్వాత ఆ ప్రాంతంలోనికి ఒక 2 క్రైస్తవులు వచ్చారట. 2 క్రైస్తవులు వచ్చి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్ మేనేజర్తో మాట్లాడుతూ, సార్ మేము క్రైస్తవులము, నా పేరు సో అండ్ సో అని చెప్పుకున్నారు, తన పేరు ఏంటో చెప్పుకున్నారు, ఇంకా మాకు ప్రూఫ్ కావాలి అంటే ఇదిగో మా బాప్తిస్మం సర్టిఫికెట్ కానీ, లేక వారు చేసినటువంటి థియాలజీ సంబంధించిన సర్టిఫికెట్లు కానీ, వారు ఐడెంటిఫై ఏదైతే ఉందో అవన్నీ కూడా చూపిస్తూ మేము క్రైస్తవులం అండి, మరి ఒక 2 రోజులు ఎక్కడ ఉండాలి అనుకొని మేము వచ్చాము, మాకు వసతి కావాలి అని అడిగినప్పుడు, ఓకే సార్ మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మీకు అంతా ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు పేర్లే రాసుకొని వారికి సెల్ఫ్ రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ రూమ్ ఇస్తూ వారికి ఆ ఒక తాళాలు ఇవ్వడం అనేది జరిగింది. వారు ఆ రూమ్లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలనుకున్నారో అన్ని రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత అన్ని సకల మర్యాదలు అన్నీ కూడా వారికి జరుగుతున్నాయి. మనం ఒక లాడ్జ్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అన్నీ మన కాళ్ళ దగ్గరికి ఎలా అయితే వస్తాయో అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి అవి వస్తున్నాయి. అన్నీ వారు అనుభవిస్తున్నారు. అంత బాగానే ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా వాళ్ళు ఉన్నంత రోజులు గడిపిన తర్వాత వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వారు ఒక రూమ్ లాక్ చేసుకొని ఆ రూమ్ కీస్ పట్టుకొని మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వచ్చి వాళ్ళు తాళాలు ఇచ్చి ఒక మాట చెప్తున్నారు, సార్ చాలా బాగుందండి, మాకు మీరు చూపించినటువంటి మర్యాద, చేసినటువంటి పరిచర్యలు అంతా చాలా బాగుంది, చాలా హ్యాపీ, మరి మేము వెళ్తాము అని చెప్పేసి తాళాలు ఇచ్చినప్పుడు ఒక ఆయన తాళాలు తీసుకొని వాళ్ళని ఏం చేస్తారంటే మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి వాళ్ళని పంపించారు. ఫ్రీగా, మొత్తం ఫ్రీ కదా, వెళ్ళిపోండి పంపించారు. మరొకని తాళాలు తీసుకొని, అంటే తాళాలు తీసుకోక ముందుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సార్ మీరు బిల్ పే చేసి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఈయన అదేంటంటే నేను క్రైస్తవుణ్ణి కదా,
ఆయన క్రైస్తవుడు, నేను క్రైస్తవుడినే. మరి ఆయన ఏ బిల్ పే చేయకుండా ఆయన పంపించేశారు, నన్ను మాత్రమే ఎందుకు బిల్ పే చేయమంటున్నారు అని చెప్తుంటే, లేదు సార్ మీరు ఖచ్చితంగా బిల్ పే చేసేనే వెళ్ళాలి, లేకపోతే మీరు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన కోప్పడిపోతూ, మీరు పైన ఏమని బోర్డు పెట్టారు, క్రైస్తవులకు ఉచితం అని బోర్డు పెట్టారు కదా, నా ఐడెంటిటీ కార్డు మీకు చూపించాను, నా పేరు కూడా క్రైస్తవ సంబంధమైనటువంటి పేరే, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉంటున్నటువంటి స్టాఫ్ మాట్లాడుతున్నది ఏంటంటే, మీ పేరు క్రైస్తవులే, మీకు ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా క్రైస్తవంగానే ఉన్నాయి, కానీ మీ బ్రతుకు క్రైస్తవంగా లేదు. ఎందుకంటే మీరు ఉన్నంత రోజులు కూడా మిమ్మల్ని మేము వాచ్ చేస్తున్నాము. ఆయన వెళ్ళిపోయిన అతను మరి ఇక్కడ ఉంటున్నటువంటి ఎన్ని రోజులైతే ఉన్నారో అన్ని రోజులు కూడా ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం మా సిసి కెమెరాల్లో ఉంది. అలాగే ప్రతిరోజు ఆయన బైబిల్ చదవటం మేము గమనిస్తున్నాము. అలాగే ఈ హోటల్లో ఉంటున్నటువంటి వారికి ఎవరికో ఒకరికి వెళ్ళి సువార్త చెప్పడం అనేది మేము గమనిస్తున్నాము. లేక ఎవరితో పరిచయం చేసుకొని దేవుని గురించి చెప్పే ప్రయత్నాలను చేయడం మేము చూస్తున్నాము. వాక్యం చెప్పడం మేము గమనిస్తున్నాము. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన క్రైస్తవునిగా మేము పరిగణించాము కాబట్టి ఆయన్ని విడిచిపెట్టాము. మీరు వచ్చి ఈ 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి వసతులన్నీ కూడా అనుభవించారు, కానీ ఏ రోజు మీరు ప్రార్థన చేసుకోవటం మాకు తెలియదు, ఏ రోజు మీరు బైబిల్ చదవటం మాకు తెలియదు, ఏ రోజు కూడా మీరు ఎవరికి సువార్త ప్రకటించడం అనేది జరగలేదు. మీరు ఎవరితో కూడా సంభాషించి దేవుని గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మీలో మాకు కనిపించలేదు. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వసతులన్నీ కూడా అనుభవించారు కాబట్టి బిల్లు పే చేసే వెళ్ళాలి అని చెప్పినప్పుడు చేసేది ఏమి లేక బిల్లు పే చేసి వెళ్ళవలసి వచ్చింది. ఇద్దరూ క్రైస్తవులే, కానీ ఒకడు క్రైస్తవుడుగా బ్రతికాడు, మరొకడు పేరుకు క్రైస్తవుడుగా ఉన్నాడు. ఏమంటే ఇది మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇప్పుడు వచనం చదువుతాం, మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. అంటే యూదులు కాకయే యూదులను చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారట. అంటే దాని అర్థం ఏంటంటే, బాహ్యంగా చూస్తున్నప్పుడు వారు యూదులే, వారి యొక్క వస్త్రధారణ యూదులుగానే ఉంది. ఏమండి వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము యూదుల కొరకు ఇచ్చింది, వారి గోత్రము యూదా గోత్రమే, వారి పద్ధతులన్నీ కూడా చూస్తున్నప్పుడు యూదులుగానే ఉన్నారు. కానీ శరీర సంబంధంగా వారు యూదులే, కానీ యూదులు ఏమై ఉండాలని దేవుడు కోరుకున్నాడో అది వారిలో కనిపించలేదు. అర్థమైందంటే, దేవుడు ఏమనుకున్నాడు, యూదులు ఎలా ఉండాలి అని దేవుడు అనుకున్నాడో, యూదులకు ఏమేమి ఇచ్చి ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో అది మాత్రం యూదుల్లో కనిపించట్లేదు. అంటే వారు శరీర సంబంధంగా చూస్తున్నప్పుడు యూదులుగా కనబడుతున్నారు, కానీ వారు సమాజానికి సంబంధించినటువంటి వారట, సాతాను సమాజానికి సంబంధించినటువంటి వారుగా వారు కనబడుతున్నారు. అంటే ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటేనండి, ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘములో యూదులు క్రైస్తవులుగా మారినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ క్రైస్తవంలోకి మారినటువంటి ఈ యొక్క యూదులు వారి యొక్క పద్ధతులు చూస్తున్నప్పుడు వారి జీవితాలు వేరేగా కనబడుతున్నాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తులా బ్రతకవలసినటువంటి వీరు క్రీస్తులా బ్రతకటం లేదు. అంటే ఒక యూదుడులాగా ఉండవలసినటువంటి ఆయన యూదుడుగా బ్రతకకుండగా సాతాను సమాజంతో కలిసిపోయి ఆయన ఉంటున్నటువంటి మాదిరిగానే ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారు.
యూదులు కాకయే తాము యూదులని చెప్పుకుంటున్నారు. అంటే సమాజంలో మెప్పు కొరకు, సమాజంలో మేము యూదులు అనిపించుకోవటం కొరకు, లేక సమాజంలో వారి యొక్క వస్త్రధారణ చూసిన తర్వాత, వారి పద్ధతులు చూసిన తర్వాత, ఏమంటే వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆ పట్టుకునే విధానాన్ని చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా యూదులకు ఉన్నట్టుగానే బాహ్యంగా కనబడుతున్నారు వారు. కానీ వారు యూదులు కాదు. అంటే యూదులు కాదు అంటే శరీర సంబంధంగా యూదులే, కానీ హృదయ సంబంధంగా వారు మాత్రం యూదులు కాదు. క్రైస్తవ జీవితంలో కూడా మనము కూడా అలా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. పేరుకు మనం క్రైస్తవులుగా ఉన్నామా? పేరుకు మనం క్రైస్తవులుగా ఉన్నామా? లేక క్రైస్తవ పోలికలు కలిగి, క్రైస్తవ లక్షణాలు కలిగి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామా? మనను చూడగానే ఎదుటి వారి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎలా ఉండాలి? వీడు క్రైస్తవుడే అన్నట్టుగా ఉన్నామా? అంటే క్రైస్తవుడే కానండి అనే మాట మనలో మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు. క్రైస్తవుడే కదండి, మాట చూస్తే ఏంటి వేరే మాట్లాడినట్టుంది, క్రైస్తవుడే కానీ దీని పద్ధతులు చూస్తే వేరే వనలాగా ఉంది అని అనిపించుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమంటే స్వర్ణంలో ఉన్నటువంటి సంఘం గురించి కూడా ఇదే మాట చెప్తున్నాడు. చూడండి, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను, నీ దారిద్ర్యతను నేనెరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొను కాక సాతాను సమాజపు వారి వల్ల వారి ప్రవర్తనలు కనబడుతున్నాయి. అతండి ఏమంటే యూదులని చెప్పుకుంటున్నారు, కానీ వారి బ్రతుకులు చూస్తున్నప్పుడు అండి నిజంగా యూదులుగా వారు కనిపించటం లేదు. ఎందుకంటే వారి జీవితాలు చూస్తున్నప్పుడు అర్థమైపోతుందండి. యూదులకి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారికి ఒక పద్ధతుల్ని ఏర్పాటు చేశారు. ఏమంటే నిజంగా యూదులు చాలా నిష్టగా ఉంటారు. యూదులు చాలా నిష్టగా ఉంటారు. అంటే దేవుడు అంటే ఎంత భయము భక్తి కలిగి ఉండాలో అంతగా భక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నటువంటి పరిస్థితి అది. కానీ వారి జీవితాలు చూస్తున్నప్పుడు అండి అవి కనిపించట్లేదు. పేరుకు మాత్రం యూదులుగా కనబడుతున్నారు, కానీ వారు సాతాను సమాజపు వారుగా కనబడుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే రోమపత్రికలో ఒక మంచి మాట అంటారు. ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయంలో, రోమపత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, మీరు ఎవరటండి? యూదులని పేరు పెట్టుకున్నారటండి వాళ్ళు. యూదులని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నారు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైనటువంటి వాటిని మెచ్చుచున్నవాడు కావా అని చెప్తున్నారు. అంటే యూదులని పేరు పెట్టుకున్నారు. నీవు యూదుడవని పేరు పెట్టుకొని, అంటే యూదుడవని పేరు పెట్టుకోవడం అని, కానీ వాళ్ళు శరీర సంబంధంగా చూస్తున్నప్పుడు యూదులుగా పిలువబడుతుందా? సరే, యూదులను పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాత వాటిని పాటించాలి. ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి ఏం చేయాలంటే వారు పాటించాలి. కానీ వారు ఇవన్నీ కలిగి ఉండి ఏం చేస్తున్నారు? వారు అతిశయిస్తున్నారట. ఏమంటే అంటే దేవుడు మాకు మాత్రమే దేవుడు అన్నట్టుగా వారి బ్రతుకులు కనబడుతున్నాయి. దేవుడు మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడు అని వారు అతిశయిస్తున్నారు. అంటే మేము మాత్రమే దేవుని ప్రజలము అని చెప్పుకుంటూ అతిశయిస్తున్నారు. కానీ ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైనటువంటి వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉన్నటువంటి వానికి వెలుగును, బుద్ధిహీనులకు పరిశుద్ధుడను,
శిక్షకుడను బాలురులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటే నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటవానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా. అంటే పేరుకు కనబడుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, అన్నీ నేను బాగా చేస్తున్నాను అన్నట్టుగా కనబడుతున్నారు వాళ్ళు. అంటే నేను క్రైస్తవుడిని, అందరినీ సరి చేస్తున్నాను, ఏమంటే క్రైస్తవుడిని అందరినీ సరి చేస్తున్నాను, కానీ నేను మాత్రం సరి చేసుకోలేకపోతున్నాను కదా. వాక్యం చెప్పేటప్పుడు అందరినీ సరి చేస్తామండి. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ప్రేమించాలి అని చెప్తాం. వాక్యం చెప్పేటప్పుడు ఎదుటివాడిని దూషించకూడదు అని చెప్తాం. వాక్యం చెప్పేటప్పుడు ఏమంటే నీ పొరుగు వాణిని నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించమని చెప్తుంటాం. ఇవన్నీ మనం వాక్యం చెప్పేటప్పుడు చెప్తాము, కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు అది మన జీవితాల్లో కనిపించటం లేదు. అంటే బాలులకు నేను ఏం చేస్తున్నానట, శిక్షకుడుగా ఉంటున్నానట. అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేస్తున్నటువంటి వారికి నేను శిక్షించటం కానీ బుద్ధి చెప్పడం కానీ ఇవన్నీ చేస్తున్నాను, కానీ నాకు నేను బోధించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. యూదులారా, మీ పరిస్థితి కూడా అలాగే కనబడుతుంది. యూదులు ఎలా కనబడుతున్నారటండి, వాళ్ళందరికీ చెప్తున్నారు, కానీ వారు బ్రతుకు విషయానికి వచ్చేటప్పటికి వారు యూదులుగా కనిపించటం లేదు. యూదులుగా కనిపించట్లేదు అంటే వారి బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా కనిపించటం లేదు. అందుకనే చెప్తున్నటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా, దొంగలియవద్దని ప్రకటించు నీవు దొంగలించేదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా, విగ్రహములను ఏంటంటే గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రమును అనుసరించు నీవు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచదవా. అంటే వీరి జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి. వీరి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎవరికి అవమానం తెచ్చే విధంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. అంటే నిజంగా దేవుడు యూదుల్ని యూదులుగా చూడాలనుకున్నారు, కానీ యూదులు కాకుండా ఎలా బ్రతుకుతున్నారంటే సాతాను సమాజపు వారిని ఆశ్రయించి నిజంగా వాళ్ళు బ్రతుకు చూస్తున్నప్పుడు చాలా దుర్బలంగా కనబడుతుంది. వారు బ్రతుకు చూస్తున్నప్పుడు ఎవరికి అవమానం వస్తుంది అంటే దేవునికి అవమానం వస్తుంది. అంతే కదండి. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు యూదులకు ఒక నియమాలను ఏర్పాటు చేశాడు, ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. వాటన్నిటిని వారు అనుగ్రహింపబడినటువంటి వాటన్నిటిని కూడా వారు పొందుకొని సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగి ఒక గొప్ప వంశంగా పిలువబడుతున్నటువంటి వారు, యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారు బ్రతుకు చూస్తున్నప్పుడు దేవునికి భిన్నంగా కనబడుతుంది. వారు బ్రతుకు చూస్తున్నప్పుడు దేవునికి అవమానంగా వారి బ్రతుకు కనబడుతుంది. పేరుకు మారు వాళ్ళు ఎలా ఉన్నారట, యూదులుగా కనబడుతున్నారు, యూదులుగా పిలువబడుతున్నారు, కానీ వారు యూదులు కాదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకేమని చెప్తున్నాడు చూడండి, 25వ వచనం నుండి చూద్దాం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రము అతిక్రమించువాడవైతివా నీ సున్నతి కాకపోవును. అంటే వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? సున్నతిని ఇచ్చాడు. ఆ సున్నతి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే సున్నతి అనేది ఎంత ప్రాముఖ్యమో దాని గురించి వివరించుకోవడానికి పాత నిబంధనలు చూస్తున్నప్పుడు చాలా పద్ధతి ఉంది. ఏమంటే యూదులు జరిగించినటువంటి ఆ ఒక పరిస్థితిని కూడా మనం చూస్తున్నప్పుడు అండి చాలా పెద్ద ప్రాబ్లం దాని మీద జరిగినట్టుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ సున్నతి పొందినటువంటి వారు సున్నతి పొందినటువంటి పద్ధతి ప్రకారంగా బ్రతకాలి, కానీ వాళ్ళు సున్నతి పొందినటువంటి వారిగా బ్రతకటం లేదు. అంటే మనం ఇందాక మరి జకరియా గారి గురించి విన్నప్పుడు ఏమని చెప్పారు యేసుక్రీస్తు వారు? ఇతను కూడా అబ్రహాము సంతానమే, అబ్రహాము కుమారుడే అని చెప్పినప్పుడు ఈ అబ్రహాముకు సున్నతి అనేది దేవుడు పరిచయం చేయటం అనేది జరిగింది.
అంటే అంత ప్రాముఖ్యత వారికి ఇవ్వటం అనేది జరిగింది. అంటే శరీర సంబంధమైనటువంటి సున్నతి యూదులు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ శరీర సంబంధమైనటువంటి సున్నతి కలిగినటువంటి యూదులు వారి జీవితాలు చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించినటువంటి వారిగా వారు కనబడుతున్నారు. కాబట్టి మీ సున్నతి కానటువంటి పరిస్థితుల్లో మీ బ్రతుకులు కనబడుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడండి. 27వ వచనంలో, మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అని ఒక హెచ్చరిక కూడా వారికి చెప్తున్నాడు. తర్వాత బాహ్యమునకు యూదుడైనటువంటి యూదుడు కాదు. బాహ్యానికి యూదుడుగా కనబడుతున్నటువంటి వాడు యూదుడు కాదు. అయితే అంతరంగమందు యూదుడైనటువంటి వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అటు వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. అంటే ఈ సందర్భం అంతా కూడా మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఒక ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘంలో యూదుల గురించి మాట్లాడుతూ వారు యూదులు కాకనే వారి యొక్క బ్రతుకులు కనిపిస్తున్నాయి, అంటే యూదులు కానటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ సంఘంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాడా లేదంటే మనం ఆలోచించవలసింది. అది చెప్పటానికే ఆనాటి కాలంలో మరి ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆనాటి కాలంలో యూదులు కాకుండా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాటి కాలంలో అయితే మనకి ఏం చెప్పాడంటే, మనం అందరం కూడా ఇప్పుడు క్రైస్తవులమే. మనమందరం కూడా క్రైస్తవులమైనటువంటి మనము క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా? మన మాట తీరు క్రైస్తవుడుగా ఉందా? కొందరి జీవితాలు చూస్తున్నప్పుడు సేవకుల కుటుంబాలేనండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నవ్వుకునేటట్టుగా మన బ్రతుకు కనబడుతున్నప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? అది మనకు మాత్రం అవమానం అనుకుంటామేమో, కానీ దేవునికి అవమానం. వీళ్ళు క్రైస్తవులేనండి, అంటే క్రైస్తవ లక్షణాలు వీళ్ళు ఏమైనా కనబడుతున్నాయా? మీ యేసుక్రీస్తు ప్రేమామయుడు అంటారు, మీలో ప్రేమ కనిపించట్లేదు. మీ యేసుక్రీస్తు కరుణామయుడు అంటారు, మీలో అసలు కరుణ కనిపించట్లేదు. మీ యేసుక్రీస్తు జాలిమయుడు అంటారు, మీలో అసలు జాలి కనిపించట్లేదు. ఏంటంటే మీ మాట తీరు అలాగుంది, మీ పద్ధతులు ఏంటి అలాగున్నాయి. మీరు నోరు విప్పితే అబద్ధం మీ నోటి నుండి వస్తుంది. మీరు క్రైస్తవులేనా? ఎంత అవమానం అండి, ఎంత అవమానం. మనల్ని చూడగానే మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మన బ్రతుకును బట్టి 10 మంది మార్పు చెందే విధంగా ఉండాలి. మనల్ని చూసిన తర్వాత వాక్యము లేకుండగానే నీ సత్ప్రవర్తనను బట్టి దేవునిలోనికి నడిపించే స్థితి నీలో ఉండాలి. వాక్యం చెప్పి మార్చేస్తాం అనుకుంటుంటాం, కానీ నీ ప్రవర్తనను బట్టి నువ్వు మార్చగలవండి ఒక వ్యక్తిని. నిన్ను చూసి ఎదుటివాడు బుద్ధి తెచ్చుకుంటాడు. మన మాట తీరు చూసిన తర్వాత ఎదుటివారు మారాలనిపిస్తుంటుందండి. ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళగలిగితేనే మనం నిజ క్రైస్తవులమే తప్ప పేరుకు క్రైస్తవులుగా మనం బ్రతికితే అది క్రైస్తవం కాదండి. అలాంటి వారికి పరలోకం దేవుడు ఇవ్వడు. వచ్చే వారం అసలు క్రైస్తవులుగా ఎవరు పిలువబడ్డారు, ఎప్పుడు పిలువబడ్డారు, ఆ క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణం ఏంటో వచ్చే వారం మనం ఆలోచన చేద్దాం కంటిన్యూస్గా. అంటే ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్గా ఆ ఒక యూదుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యూదులు కాకయే వాళ్ళు యూదులు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మనము కూడా వ్యక్తిగతంగా మన జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవులము అని పిలువబడుతున్నాము, కానీ నిజంగా మన హృదయపూర్వకంగా నేను క్రైస్తవుడినా అనే ఆలోచన మనలో రావాలి, మనలో ఆ ఒక తలంపు రావాలి. అంటే మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే, మనం మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి నేను క్రైస్తవుడినైతే ఇలా మాట్లాడకూడదు కదా, నా ప్రవర్తనను బట్టి నేను క్రైస్తవుడినైతే ఇలాంటి ప్రవర్తించకూడదు కదా, నా చూపును బట్టి నేను క్రైస్తవుడినైతే ఇలా చూడకూడదు కదా అనే ఆలోచన మనలో వస్తేనండి
నిజంగా ఆ ఒక మార్పు బట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం, లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండం. అంటే బాహ్యంగా యూదులు ఎలా చెప్పుకున్నారంటే పేరుకు యూదులు అని చెప్పుకున్నారు. ఏమంటే 10 మందికి బోధిస్తున్నారు. ఏమంటే ఆ దగ్గరకు వచ్చినటువంటి వారికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, లేకపోతే అన్నీ చేస్తారు. కానీ వీరు బ్రతుకొచ్చేటప్పటికి అది మారనటువంటి బ్రతుకు కనబడుతుంది. 10 మందికి చెప్తున్నారు, కానీ వీరు మారటం లేదు. మనం అలా ఉండవద్దు. ఒక్కరమైనా ఇద్దరమైనా సరే, ఏమంటే ఆ ఒక్కరిద్దరైనా సరే. అందుకని పై సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు ఏమని చెప్పాడు అంటే, ఈ ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పినటువంటి మాట ఒకసారి మనం చదువుకుంటే ఏమని చెప్తున్నాడంటే 7వ వచనంలో చెప్తాడు. 8వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొన్నావట. అంటే నీవు చిన్నవాడవైనా సరే, నువ్వు చిన్న సంఘమైనా సరే, నువ్వు ఒక్కడవైనా సరే. అందుకనే సువార్తల్లో కూడా చెప్తున్నప్పుడు ఏమని చెప్తాడండి, చిన్న మంద భయపడకండి, మీ వెనకాల ఎవరు ఉన్నారంటే ప్రభు ఉన్నారు. కాబట్టి మనం తక్కువ వారమా, ఒక్కరమా, ఇద్దరమా అని ఆలోచించకుండా మన బ్రతికి ఎలాగుంది అనేది మనం పరీక్షించుకుంటే నిత్యత్వంలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఎప్పుడు కూడానండి మన క్యారెక్టర్ని కాపాడుకోవాలి. అంటే ప్రతి సంఘములో ఇందులో రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒక్కొక్కటి ఆలోచిస్తుంటేనండి ఆ సంఘానికి ఏ లోపాలైతే ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపిస్తుంటారు. ఆ సంఘములో ఏదైతే ప్రశంసించాలో ఆ ప్రశంసలన్నీ కూడా ఆ సంఘం పట్ల ఉంటుంటుంది. అంటే ఆ సంఘము చేస్తున్నటువంటి పనులు బట్టి, ఆ సంఘానికి ఉన్నటువంటి క్రియలను బట్టి ఆ సంఘాన్ని ప్రశంసించడం కానీ, ఆ సంఘాన్ని ఎత్తి చూపించడం కానీ, ఆ సంఘాన్ని గద్దించడం కానీ, ఆ సంఘానికి మారు మనసు పొందుమని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా సంఘానికి చెప్తున్నారు. ఇలా చెబుతున్నప్పుడు సంఘాలుగా మనము కూడా మారాలి, మనం కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఈ యొక్క వారం నుండి మీకు ఒక హోంవర్క్, ఏం హోంవర్క్ అంటేనండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి బహిరంగంగా వెళ్ళి సువార్త ప్రకటించే పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనకు మరొక ఆపర్చునిటీ దేవుడు అనుగ్రహించారు. అదేంటంటే సంఘంలో ఒక 4 ఉన్నా 5 ఉన్నా సరే, ఏమంటే ఈ 5 దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే, మీకు తెలిసినటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ పరిచయం ఉంటారు కదండి, కుటుంబ సభ్యులు పరిచయం ఉంటారు, మీ ఫ్రెండ్స్ మీకు పరిచయం ఉంటారు, మీ కొలీగ్స్ మీకు పరిచయం ఉంటారు, ఏమంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, అంటే మీ యొక్క ఇంటి పక్కన ఉన్నటువంటి వారందరూ మీకు పరిచయం ఉంటారు. అలాంటి వారికి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించే అవకాశము దేవుడు మీకు అనుగ్రహించారు. ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేయగలిగితేనండి ఎవరిని సంఘానికి తీసుకురావద్దు. మీరు ఎవరికి సువార్త ప్రకటించినా మా సంఘానికి వచ్చేయండి, మా పాస్టర్ గారు ఏదో చెప్తారా అది చెప్పొద్దు. మొదటి శతాబ్దంలో జరిగినటువంటి పరిచర్యను మనం ఆలోచిస్తే ఇంటింటా కూడుకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రిలీజన్ బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే సువార్త ప్రకటించినప్పుడు మీ మాటలు వింటారు, విన్న తర్వాత బాగుంది అనిపిస్తుంటారు. బాగుంది అనిపించినా సరే డైరెక్ట్గా బహిరంగంగా దేవుని దగ్గరికి తొందరగా రాలేదు. అప్పుడు ఏం జరగాలి, వాళ్ళ ఇంటిలో కూడుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోగలగాలి. అంటే వాళ్ళ ఇంట్లో కూడుకునే విధంగా అక్కడికి వెళ్ళి మనం ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా, ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా, ఒక స్నేహితులతో కూర్చొని మనం మాట్లాడుతున్నట్టుగా దేవుని మాటలు మాట్లాడుతూ వారిని బలపరుస్తూ విశ్వాసంలోనికి తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేయాలి. ఏమంటే అది ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిచర్య. అలాంటి పరిచర్య మనం చేయగలిగితే ఎవరిని బహిరంగంగా వారి సంఘానికి వచ్చేసి మేము మతం మారిపోతున్నాము అన్న ఒక ఫీలింగ్ వాళ్ళలో రాకూడదు. ఆ మైండ్ సెట్ వాళ్ళు మొదటగా రావాలి. వాళ్ళ విశ్వాసం బలపడితే ఆ బలపడినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుళ్ళలోనికి రావడానికి అవకాశం ఉంది. మొదటిగా వారిలో వాక్యం నాటబడాలి, లేక నీ మాటలు వారి మనసులోనికి వెళ్ళాలి. అప్పుడు వారు తర్వాత నిర్ణయం అనేది వారు తీసుకుంటారు. కాబట్టి సంఘం చేయవలసినటువంటి పని ఏంటంటే, మీరు వ్యక్తిగత
సువార్త ప్రకటించాలి. ఆ వ్యక్తిగత సువార్త ప్రకటిస్తేనే ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది కూర్చున్నామండి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అత్యధిక క్రైస్తవులుగా ఉన్నారంటే ఆ మొదటి శతాబ్దంలో ఇంటింటా జరిగినటువంటి సువార్త. అప్పుడు ఇంతకన్నే భయంకరమైనటువంటి రోమా సామ్రాజ్యం ఉండేది. భయంకరంగా చంపేయటం, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంటంటే ఎందుకు కూర్చున్నారు అని మనం ఒకసారి ఆలోచిస్తే వారిని బలపరచడానికి, ఏమంటే వాళ్ళని బలపరిచి దేవుళ్ళని తీసుకొని రావడానికి అది మంచి ఒక ప్లాట్ఫారం లాగా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు మనం చేస్తే ఒకరినైనా మనం కాపాడగలం. ఒక 200 మందికి మనం సువార్త ప్రకటిస్తేనండి అందులో 180 మంది రిజెక్ట్ చేయవచ్చు. రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. వచ్చేవారు మంచి వచనం చూపిస్తాను మీకు, ఏమండి. తర్వాత ఒక 20 మందిలో 15 మంది, ఒక 15 మంది మీరు చెప్పింది బాగానే ఉందండి అని మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో 5 మారే అవకాశం ఉంటుంది. అర్థమైందా? 200 మందిలో 180 మంది రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. కానీ 20 మందిలో 15 మంది మాత్రం మీరు చెప్పింది బాగుందండి, మరొకసారి వినాలనుకునే ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఇస్తారు. తర్వాత ఒక 5 మంది మారే అవకాశం ఉంది. ఒక్కరు మారిన చాలని మన ప్రయత్నం, ఆ ప్రయత్నం మనం చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇంకొక అవకాశం ఏంటంటే సంఘంలో కొద్దిమంది వస్తూ మధ్యలో మానేస్తున్నట్టున్నారు అన్నారు. అలాంటి వారిని బలపరచడానికి ఒక టీమ్గా మీరు ఏర్పడాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీకు సండే ఖాళీ అయితే సండే, మిగతా రోజులు ఖాళీ అయితే మిగతా రోజులు మీరు వెళ్ళి ఏం చేయాలి అంటే వారిని బలపరచాలి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారి సమస్య లేదో తెలుసుకోండి. వస్తూ ఎందుకు మానేశారో అది తెలుసుకొని వారికి బలపరుస్తూ సంఘము సపోర్టెడ్గా ఉంటేనే ఎవరైనా ముందుకు వస్తారని. సంఘం భరోసా ఇవ్వగలగాలి. వారి ఆరోగ్య విషయంలో ఏమైనా హాస్పిటల్లో ఉన్నారు, సంఘం ఒకరు వెళ్ళి వారిని పరామర్శించడం కానీ, లేకపోతే వారికి ఏదో హెల్ప్ చేయడం కానీ ఏదో చేయాలి. లేక ఏదో మనోవేదంతో బాధపడుతున్నారు, దాన్ని బలపరిచే విధంగా మనం ఏదో చెయ్యాలి. అలా 4-5 వెళ్ళి వారిని బలపరిచే ఒక టీమ్గా మీరు ఏర్పడాలని కోరుకుంటున్నాను. ఆ టీమ్స్ని మీరే ఏర్పాటు చేసుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా ప్రయత్నాలు చేసి, ఇలా చేయకపోతే ఏమండి మనం క్రైస్తవులం కాదు. ఇవంతా ఎందుకు చెప్పానంటే పేరుకు క్రైస్తవుడుగా ఆదివారం వస్తున్నాను, వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇది నా వ్యక్తిగత జీవితం, నా భక్తి నాకుంటే చాలు అనుకుంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్న యేసు మాట ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. సంఘంలో వస్తున్నటువంటి వారిని మనం బలపరచలేకపోతే, వారిని నడిపించలేకపోతే, ఏమంటే వ్యక్తిగత సువార్త మనం ప్రకటించకపోతే మనం క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హత లేదు. ఒక స్టెప్ ముందుకు వేద్దాం, మనం ఒక అడుగు ముందుకు వేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. రేపు పొద్దున దేవుడు మనకు అడిగినప్పుడు ప్రభు అని ఈ ప్రయత్నం చేశాను, మారటము మారకపోవటం అనేది తర్వాత సెకండరీ అండి. మన బాధ్యత మనం ఏం చేసాము, మన ఇంటి గడప దాటేమా లేదా, మన కాలు అడుగు పెట్టేమా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. ఏమండి పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇంకా అలాగే ఉండిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఏ గుంపులో ఉంటాము, ఎత్తబడే గుంపులో ఉంటామా, విడవబడే గుంపులో ఉంటామా, వ్యక్తిగతంగా మనకు మనమే నిర్ణయం తీసుకుందాం. ఏమండి రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవదృష్టి గారు వచ్చి ప్రార్థన చేస్తాం. రొట్టె నిమిత్తము ద్రాక్షారసం నిమిత్తం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.